నవీన గారు, ఇంతకు ముందల మ్యారేజెస్ బ్రేక్ చేసుకునే విషయంలో అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మాట్లాడుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. మరి అమ్మాయి వైపు నుంచి కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి? మ్యూచువల్ కదా రూపా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక బాబు ఎగ్జాంపుల్ చెప్పుకుని ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మగపిల్లల వైపు నుంచి జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో ఆడపిల్లల వైపు నుంచి జరుగుతాయి. సో దానిలో జెండర్ పార్షాలిటీ అని ఏం లేదు సిచ్యువేషన్స్కి. ఇప్పుడు ఇదివరకు లాగా ఆడపిల్లలు తగ్గి అబ్బాయిలు మాత్రమే అట్లా ఏం లేదు. దే ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఇన్ ఎనీథింగ్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ గుడ్ అండ్ బ్యాడ్, ఎవ్రీథింగ్. అన్నీ ముందుకెళ్ళే వరకు ఏమీ చెప్పకుండా పేరెంట్స్ దగ్గర ఆల్రెడీ పేరెంట్స్కి ఈ అమ్మాయికి ఎవరైనా ఇష్టం, ఈ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారని తెలిసినా, అది ఆ సంబంధం ఇష్టం లేక వేరే సంబంధానికి ఫోర్స్ చేసినా ఈ పిల్లలు కొంచెం ఆ బాబుతో మాట్లాడే కాన్వర్జేషన్స్లో చెప్పేస్తున్నారు. చెప్పిన తర్వాత బ్రేకప్ అయ్యి ఉంటే ఇట్లా బ్రేకప్ అయ్యింది, ఐఎమ్ రెడీ టు మ్యారీ అని చెప్తున్నారు. లేదంటే ఐఎమ్ స్టిల్ విత్ దట్ పర్సన్, మా పేరెంట్స్ కంపల్షన్ వల్ల నీ దగ్గరికి వస్తున్నామని చెప్తున్నారు. అది ఒక విధంగా మెచ్చుకునే విషయం. ఇప్పుడు పేరెంట్స్ అబ్బాయి వైపు వాళ్ళు ఏంటంటే అదేదో ముందే చెప్పాలి కదా, మా అబ్బాయిని మీట్ అయ్యాక చెప్పటం ఏంటంటే ఆ అవకాశం అమ్మాయికి పేరెంట్స్ దగ్గర దొరకల. సో ఈ అబ్బాయితో నిజాయితీగా చెప్పి ముందుకెళ్ళాలని అనుకుంటుంది కాబట్టి ఈ అబ్బాయితో చెప్పింది, దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. సో బ్రేక్ చేసుకోవడానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నా, ఏ రీజన్స్ ఉన్నా అది గుడ్డా బ్యాడా అని జడ్జ్ చేసేది ఇక మన సెల్ఫ్, అది మన పర్సనల్ ఒపీనియన్. అది గుడ్గా తీసుకోవాలా బ్యాడ్గా తీసుకోవాలని నేను ఈ మాత్రం చాలా పాజిటివ్గా తీసుకుంటా. కీడించి మేలించి అన్నట్టు ముందులోనే ఇవి జరిగిపోయి ఇట్లా ఒక చిన్న దెబ్బతో పోతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెద్ద పెద్ద గాయాలు అవుతాయి. అలా అయినా కూడా చాలా చూసాం, చాలా జరుగుతాయి రూపా అవి. దాని బదులు పిల్లలు ఇంత హానెస్ట్గా ఇప్పుడు ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారంటే మెచ్చుకోవాల్సిన విషయం అది. అవును. సో అమ్మాయి అబ్బాయి అట్లానే ఏం లేదు, ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. దాన్ని అందరికీ ఇంప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అమ్మాయిలు అబ్బాయిలు అని కాదు రూపా అక్కడ విషయం. ఎవ్వరు అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని ఎక్కడ ఉండదు. వాళ్ళ మనసులో విషయాన్ని బయట పెట్టినప్పుడు అది చెప్పే విధానాన్ని అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండాలి. ఒక మ్యాచ్ మూవ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడు, ఒక సంబంధం చూస్తే ఒక్క సంబంధంతో పెళ్ళిళ్ళు కుదిరిపోవు, ఇంకా చాలా సంబంధాలు చూస్తారు. కొందరు 200-300 సంబంధాలు చూసే వాళ్ళు కూడా ఉంటారు. డజంట్ మ్యాటర్, తప్పలేదు. వాళ్ళకి కావాల్సిన దానికోసం వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. అది వాళ్ళ ఓపిక, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. వీఆర్ నో వన్ టు జడ్జ్ ఇట్. కానీ ఒక సంబంధానికంటూ వెళ్ళినప్పుడు అవతల మనుషులకు కూడా మనం ఎలా చెప్పాలంటే ఆ మర్యాద ఇవ్వాలి. అవతల వాళ్ళ ఫీలింగ్స్కి కూడా మనం మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు మన ఊరికి వన్ సైడెడ్గా నేను వెళ్ళానా చూసానా నాకు నచ్చితే నేను ముందుకెళ్తానా అనుకుంటే తప్పు. అవతల వాళ్ళకి కూడా మనం నచ్చామా లేదా అని ఒకటి ఉంటుంది. వెన్ యు ఆర్ రిజెక్టింగ్ సమ్వన్ యూ షుడ్ యాక్సెప్ట్ రిజెక్షన్ ఆల్సో. అది ఒకటి, అక్కడ హర్ట్ అయిపోతారు. వీళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు ఆ ఆలోచన రాదు. రెండోది, ఒక సంబంధానికి వెళ్తున్నప్పుడు అవతల వాళ్ళది ఏ విషయంలో అయినా, అమ్మాయి నచ్చలేదా అబ్బాయి నచ్చలేదా, వాళ్ళు చెప్పిన మాటలు నచ్చలేదు, ఏదో ఒక 100 రీజన్స్ వల్ల నువ్వు వద్దు అని అనుకుంటే దాన్ని అంతే నీట్గా క్లోజ్ చేయాలని నేను డే 1 నుంచి చెప్తా. దాన్ని అబ్రప్ట్గా క్లోజ్ చేయకూడదు. ఒక మనిషిని ఇప్పుడు మన ఇద్దరం పరిచయం చేసుకుంటున్నప్పుడు హాయ్ హవ్ యూ అని చక్కగా మాట్లాడుకుంటాం. దాన్ని ఎలా బాయ్ నేను వెళ్తున్నాను అని చెప్పి నేను వెళ్తా. వెళ్ళేటప్పుడు కూడా నేను వచ్చినప్పుడు నేను వామ్గా రిసీవ్ చేసుకుని, వెళ్ళేటప్పుడు చెప్పా చేయకుండా వెళ్ళిపోతే నా కోసం నువ్వు వెతుక్కుంటావు కదా అక్కడ. లేదా నువ్వు నన్ను చూస్తూ ఉండగా నేను వెళ్ళిపోయానంటే ఏంటి ఇలా వెళ్ళిపోయింది, ఇందా బాగానే మాట్లాడింది కదా అని ఆలోచన. అంత ఎఫర్ట్ కూడా ఇవ్వక్కర్లేదు కదా. మన బ్రెయిన్కి కానీ మన సెంటిమెంట్స్కి కానీ మన ఫీలింగ్స్కి కానీ అంత స్ట్రెస్ అవసరం లేదు. నీట్గా స్టార్ట్ చేసింది నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఆ క్లోజ్ చేసుకునేది వద్దు అనుకున్నా, ముందుకు వెళ్ళాలనుకున్నా, ఇట్ డిపెండ్స్, కానీ నీట్గా క్లోజ్ చేసుకోవాలి. అది.